గుడ్. ఈరోజు సంభాషణ ఏంటంటే పక్షుల గురించి చెప్పుకుందాం. మీకు పక్షులు తెలుసు కదా? పక్షులు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? చెట్ల మీద ఉంటాయి. చెట్ల మీద ఉంటాయా? చెట్ల మీద ఏముంటుంది? ఏం పెట్టుకుంటాయి అవి? గూడు పెట్టుకొని దాంట్లో ఉంటాయి. ఓకే, పక్షుల పేర్లు కొన్ని ఇప్పుడు మీరు ఒక్కొక్కటి మీకు తెలిసిన పక్షి పేరు ఎవరైనా చెప్పచ్చు, ఒక్కొక్క పేరు చెప్పచ్చు. నువ్వు చెప్పమ్మా. చిలుక. వెరీ గుడ్. నువ్వు? బాతు. నువ్వు చెప్పు నాన్న. కాకి. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. కొంగ. నువ్వు చెప్పు అకిరానంద్. వెరీ గుడ్. పావురం. నువ్వు చెప్పు నాన్న. కోడిపుంజు. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. ఏదో ఒకటి చెప్పు, నీకు తెలిసిన పక్షి ఉంటాయి కదా, చూస్తున్నా నువ్వు చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి కదా. పాప నువ్వు చెప్పు పెద్దగా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి పాపకి, కొట్టండి. వెరీ గుడ్. ఈ పక్షులు ఈ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద పోవాలంటే ఎలా వెళ్తాయి? అదే రెక్కలతో. ఎలా? ఏమంటారు దాన్ని? అది చెప్పాలి. ఎగురుకుంటూ వెళ్తాయి. ఎగరాలంటే ఏముండాలి వాటికి? మనం ఎగరుతామా? ఎగరలేం. ఎందుకు ఎగరలేం? మనకి రెక్కలు ఉన్నాయా? అందుకని ఎగరలేం. ఓకే. తర్వాత కాకి. చూసారా కాకిని మీరు? ఎక్కడుంటుంది కాకి? చెట్ల మీదే కాదు, ఇంకా కూడా ఉంటుంది. మీకు ఎక్కడ కనిపించింది చెప్పండి. కాకి ఎక్కడ చూసారు మీరు? అది చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. పావురాయి కూడా చూసారా? వెరీ గుడ్. ఎలా అరుస్తుంది కాకి? అరవండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత కొంగను చూసారా మీరు? ఎక్కడ చూసారు? అవునా? వెరీ గుడ్. చెప్పుమా. కొంగ వచ్చిందా? కొంగ ఏ రంగులో ఉంటుంది? వైట్ అంటే తెల్లగా ఉంటుంది కొంగ. కాకి ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ అంటే నలుపు, నల్లగా ఉంటుంది కాకి. వాటికి తినాలంటే దేంతో తింటాయి అవి? ముక్కుతో. మనం దేంతో తింటాము? తినేది చేత్తో తీసుకొని ఎలా తింటాం? నోటితో తింటాం. మరి పక్షులు ఎలా తింటాయి? వాటికి నోరు కానీ ముక్కు కానీ రెండు అదే. ఓకేనా? రేపు మనం ఏం చేస్తామంటే కొన్ని పక్షుల పేర్లు చెప్పుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.